కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల పీపీ పద్ధతులు నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ కూడా వైసీపీ పార్టీ ఇవాళ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ కూడా వేలాది మంది ఈ రోజు అంతా కూడా నిరసన చేపట్టడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ వాజ్పేయి ఉన్నారు. సార్, ప్రైవేట్ కాలేజీలు అంటే పీపీపీ పద్ధతులు నిర్మిస్తున్నాం, ఎక్కడ కూడా ఎటువంటి పేదలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదని కూటమి ప్రభుత్వం ఉంటుంది. అసలు మీరు ప్రైవేట్ పద్ధతులు తీసుకురావడమే రాంగ్ అంటున్నారు. మీరు ఒక్క ఆంధ్రాలోని 6 కోట్ల జనాభా ఉంది. ఒక్కరితో ఈ మాట అనిపించమని చెప్పండి. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడడం కాదు. ఓకే, ఐ ఆస్క్ చంద్రబాబు నాయుడు, నవీన్ పట్నాయక్ ఒరిస్సాలోని మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్కి నిర్మాణం చేస్తే మరి ఈరోజు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. వై దే ఆర్ నాట్ ప్రైవేటైజింగ్ ఇట్? వై దే ఆర్ నాట్ ప్రైవేటైజింగ్ ఇట్? మోడీ గారు ప్రైవేటైజ్ చేశారా? చేయలేదే. మరి అదే కూటమి కదా ఈరోజు, కోయిలేషన్ గవర్నమెంట్ కదా మీది. వై యు ఆర్ డూయింగ్ ఇట్? వాళ్ళకొక లా, మీకొక లా. గొంతెత్తిన వాళ్ళేమో యు ఆర్ స్టిఫ్లింగ్ ద డెమోక్రసీ. క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఇస్ డెమోక్రసీ. ఆ డెమోక్రసీనే మీరేమో పేక పిసికేస్తా ఉన్నారు మాట్లాడకూడదని చెప్పేసి. మేము అందుకనే రోడ్ ఎక్కుతా ఉన్నాం. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏవైతే చేస్తూ ఉన్నారో అది గవర్నమెంట్వి, అది పేద విద్యార్థులకు చెందినవి. ఎవ్రీ పై యు ఆర్ స్పెండింగ్, యు ఆర్ స్పెండ్ విత్ అట్మోస్ట్ కేర్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద పూర్ పీపుల్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. స్టేట్లో ఉండే బడ్జెట్లో ప్రతి రూపాయి కూడా పేద ప్రజలకు చెందినది, పేదవాడికే ఖర్చు పెట్టిన నాయకుడు అని చెప్పిన మాట నువ్వు ఎప్పుడైతే పెడచెవిని పెట్టావో నువ్వు పోతావు, నాశనం అయిపోతావు. చెప్తావా? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలు, ఎవరిదో కాదు. If there are 10 doctors, 20 engineers, 30 lawyers in any community, no one will dare to raise their eyebrow to the society. అది ఎవరు చెప్పారు? బాబాసాహెబ్ అంబేద్కర్. 10 డాక్టర్లు అంటే ఆ సొసైటీని కన్నే చూడలేరు కదా. మరి ఆ జగన్మోహన్ రెడ్డి 10 డాక్టర్లు ఇస్తానంటాడు కదా ఫ్రీగానా. నువ్వెందుకు తీసేసుకుంటావు? మీరు ఇచ్చిన జీవో ప్రకారమే గతంలో మీరు ప్రైవేట్ అంటే కాలేజీ అంటే మెడికల్ కాలేజీలు అంటే కొంతమంది కొనుక్కోవడానికి కూడా మీరు అవకాశం ఇచ్చారు. అదే జీవో కరెక్ట్ ఆ రోజు మీరు కరెక్ట్ అయినప్పుడు మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదలకు కానీ ఎవరికైనా ఇబ్బంది లేకుండా, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గత వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా అంతా దివాళా తీసింది, అందుకు మేము నిర్మించడానికి ఇస్తున్నాం తప్ప కాలేజీలు ప్రైవేటీకరణ చేయలేదని కూటమి ప్రభుత్వం ఉంటుంది. అమరావతిలో ఏదైతే వర్షాలు పడితే నిండిపోయి నీరు తోడడానికేమో 10,000 కోట్లు ఖర్చు పెడతారు. ఈ మెడికల్ కాలేజీలు పూర్తి అవడానికి ఇంకా 5,000 కోట్లు అవుతాయి అంతేనే. ఇది భారమా ఈ ప్రభుత్వం మీద? ఇప్పటికే 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు, నువ్వు 2,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసావు. ఏం చేసావు ఈ 2,25,000 కోట్ల రూపాయలు? దేనికి? శ్వేతపత్రం రిలీజ్ చేయి. 1,00,000 కోట్ల రూపాయలేమో ఇప్పటికే నువ్వేమో అమరావతికి అప్పు చేసావు. దేనికి? వాట్ యు డూయింగ్ దేర్? ఎవరి కోసం చేస్తావన్నావు? ఒక పేదవాడికైనా ల్యాండ్ ఉంది అక్కడ? ఒక ఎస్సీ వాళ్ళైనా సరే ఒక ల్యాండ్ కొనుక్కోగలుగుతున్నారా? బీసీ ల్యాండ్ కొనుక్కోగలుగుతున్నారా? ఎకనామికల్ వీకర్ సెక్షన్ ల్యాండ్ కొనుక్కోగలుగుతున్నారా? నేనే నా కాలేజీ కోసం ల్యాండ్ పెడితే తిరిగి పంపించారు. అంటే మీకు బీసీలు అవసరం లేదు. సో కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణ చేసి అదేమో దాన్ని సమర్థించుకుంటుంటే ఇంకా మీ అంత ఫూల్స్ ఇంకెవరూ లేరని చెప్పి నేను చెప్తానన్నమాట. మీ ప్రభుత్వాలు ఎందుకు నిర్మించలేకపోయారు? 5 ఏళ్ళు మీరు ఏం చేశారు అని మేము అది డిలే చేయకుండా ప్రైవేట్ పద్ధతిలో నిర్మించడానికి ఇస్తున్నాం అని చెప్తా ఉంటున్నారు. మేనేజ్మెంట్ క్వార్టర్ తీసుకొచ్చింది మీరు అంటున్నారు. యూ ఆర్ దే టు క్వశ్చన్ అస్ లైక్ దాట్. 5 ఇయర్స్లో 2 సంవత్సరాలు కరోనా. ఓకే, తెలుసా నీకు చంద్రబాబు నాయుడు? నీ లోకేష్ నువ్వు నీ మనవడితో ఆడుకుంటున్నారు ఎక్కడ? హైదరాబాద్లోనే. ఆంధ్ర వైపు ఒక్కరోజు కూడా చూడలేదు. 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనాని కూడా ఎదుర్కొని ప్రాణహాని కలకంట ఆరోగ్యశ్రీలోని అందరికీ వైద్యం అందించి బడ్జెట్ని అప్పుడు కూడా జీడిపి ఏమో భారతదేశంలో ఉండే రాష్ట్రాలన్నింటికన్నా నంబర్ 1 స్థానంలో నిలిచిపెట్టాడు. దట్ ఈస్ ది ఎకనామికల్ కెపాసిటీ ఆఫ్ ద జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి కూడా డబ్బు చేరువ చేశారన్నమాట. టైం పడుతుంది అయ్యా మెడికల్ కాలేజ్ కట్టడం అంటే. ఈరోజు ప్రైవేట్ వాడే ఒక మెడికల్ కాలేజ్ కట్టాలంటే కనీసం 10 సంవత్సరాలు అది నిర్మాణం చేస్తే కానీ అవ్వదు. గీతమ్మడు ఎన్ని సంవత్సరాలు కట్టాడు?
అడగండి ఒకసారి. మూర్తి గారు చనిపోయారు, ఈ భరత్ గారికి తెలియదు, ఎంపీ వీడు తెలీదు వాళ్ళ తాత ఎంత కష్టపడితే ఆ మెడికల్ కాలేజ్ తయారైందనేది. 10 సంవత్సరాలు పడుతుంది మెడికల్ కాలేజ్ తయారవ్వాలంటే. బట్ బికాస్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుడ్ మేడ్ ఇట్ అండ్ మేడ్ ది అడ్మిషన్స్ ఆల్సో. పాడేరు లాంటి ప్లేస్లో అడ్మిషన్స్ కూడా చేస్తారు. నర్సీపట్నంలో నిర్మాణం పూర్తిగా ఆల్మోస్ట్ 75% వచ్చింది, పులివెందుల్లో వచ్చింది. సో ఇవన్నీ వీళ్ళకి కనిపించవు. పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఈనాడు ఉంది, TV5 ఉంది, అలాగే సోకాల్ ఏది ఆంధ్రజ్యోతి ఉంది. వాళ్ళు ఏది మాట్లాడుకుంటున్నారు. ఈరోజు మేము ఫైట్ చేస్తుంది ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు లోకేస్తారు కాదు, పవన్ కళ్యాణ్. ఈ పేపర్లో మొత్తం ఫైట్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని దారి మంచారు, మెడికల్ కాలేజీల నిర్మాణమే జరగలేదు, 7 కాలేజీలకు పర్మిషన్ ఇచ్చి అందులో 4 మీరు పూర్తి స్థాయిలో అవి కూడా నిర్మించలేదు అనేది వాళ్ళు వాదిస్తున్నారు. ఆడెవడో వాదిస్తుంటే నువ్వు నన్ను అడుగుతావు, ఆయన చూపించమని చెప్పు, శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పు. ఏం చూపించాడు? ఎవడు చూపించాడు? అవన్నీ ఫాల్స్ క్లెయిమ్స్, అవన్నీ కూడానా ఫాల్స్ క్లెయిమ్స్, అవన్నీ కూడానా. ఆ ఫాల్స్ క్లెయిమ్స్ మేము ఆన్సర్ చేయాలా? టు ప్రూవ్ ఇన్నసెన్స్ ఇస్ వెరీ డిఫికల్టీ అంటారు. ప్రభుత్వంలో లేవు కదా, ఇన్నసెన్స్ ప్రూవ్ చేసుకోవాలంటే చాలా డిఫికల్ట్ మాకు. అందుకే కమాన్ ఛాలెంజ్ చేయండి. మీరు అంటున్నారు కదా ఒక ఎమ్మెల్యే 40% ఓటు శాతం ఉంది కాబట్టి మేక్ హిమ్ టు ఎంటర్ ఇన్ ది అసెంబ్లీ. లాయన్ ఎంటర్ అవుతే మీ అందరికీ తడిస్తే అప్పుడు చెప్తాడు, అన్నింటికి జవాబు చెప్తాడనమాట. అసెంబ్లీ సాక్షిగా చెప్తాడనమాట. ఏ జీవో మీద ఏ కాలేజీలు తీసుకొని వచ్చాం, ఎంత ఖర్చు చేస్తాం, ఇవన్నీ కూడా. యూ డోంట్ వాంట్ టు గివ్ హిమ్ టైం. డెమోక్రసీయే కదా, అదే కదా డెమోక్రసీ అంటారు. ప్రతిపక్షం ఉంటేనే కదా డెమోక్రసీ. ఎందుకు వెళ్ళలేదంటే నువ్వేమో ఎమ్మెల్యేకి టైం ఇస్తానంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు మేక్ ద డౌట్స్ క్లారిఫై ఫర్ ద ప్రతిపక్షం, ఫర్ ద గవర్నమెంట్? ఈజ్ ఇట్ పాసిబుల్? నువ్వేమయ్యా ప్రతిపక్షం టైం ఇవ్వయ్యా. ఇవన్నీ కూడా చేతకాని మాటలని చెప్తానమాట. మొత్తం భారీ స్థాయిలో ఆందోళన చేశారు కదా, ఏంటి వెనక ఉద్దేశం ఏంటి? గవర్నర్ కూడా కలుస్తామంటున్నారు, ఎటువంటి వినపత్రం ఇవ్వబోతున్నారు? ఏముంది, ఇంకో 3 సంవత్సరాలు ఉంది, కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. మా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నడుస్తూ ఉంటాయి అనుకుంటాను, 3 సంవత్సరాలు కడతారు, మేము వచ్చి లాగేసుకుంటాం, అంతే గవర్నమెంట్ చేసేస్తాం, అయిపోయింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది కూడా చాలా దుర్మార్గం. ఇది పేద ప్రజలకి, పేద విద్యార్థులకి ఇది శాపంలా మారుతుంది. పేద విద్యార్థులు చదువుకోవాల్సిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల కూడా పేదలకి ఇది అందరూ ద్రాక్షగానే ఉంటుందని కూడా వైసీపీ పార్టీ అయితే ఆందోళన వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రభుత్వమే నిర్మించాలి, ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదలకు వైద్యం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంటుందని కూడా వైసీపీ పార్టీ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వీడియో జర్నలిస్ట్ రాఘవతరాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.